నమస్తే వై న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ పయ్యావుల బడ్జెట్ ప్రగతికి సోపానాలు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆక్వా రంగానికి శుభ సూచకం ప్రభుత్వ విప్ యనమల దివ్య అనకాపల్లి నూకాలమ్మ జాతర ప్రభుత్వ పండుగగా గుర్తింపు కొనసాగుతున్న తాళ్లూరు రైతుల ఆందోళనలు పోలవరం కాల్వపై వంతెనకు డిమాండ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తాయని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిపై కన్నెత్తి చూడలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చిందని రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం, జలవనరులకి అత్యధికంగా సింహభాగం ఇవ్వటం, పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం. గతంలో ఒక తట్టెడి మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా పార్ట్ హోల్స్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రోడ్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్టుని అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాల్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి బనకచెర్ల రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా దాని అంకురార్పణ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం. గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి 2 నెలలైనా 3 నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా 48 గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లో పోయటం, అందులో 90% కేవలం 24 గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి ఇతోధికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీని తీసుకురావటం 2024-29కి గాను, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించడం, దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా తెలుగు భాషా వికాసం గురించి కానీ తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ లేకపోతే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గత ప్రభుత్వం మనం చూసాం, తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోనూ కళాశాల విద్యలోనూ ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగు భాషా వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం, నిధులు కేటాయించడం అనేది
ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇది సమగ్రమైనటువంటి బడ్జెట్. ఇది ఖచ్చితంగా ఒకటైతే మేము చెప్పగలం, వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకు విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో తెలియజెప్పారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ, అదేవిధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇవన్నీ కూడా కొత్త పంతులు తొక్కే విధంగా, రైతుకు లాభసాటిగా ఉండే విధంగా, రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పామో దాని ప్రకారం 20,000 రూపాయల చొప్పున రైతుకి అందించే విధంగా, అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్గా రూపొందింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఇవాళ పేరుకి ఏదో ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించాలనేటువంటి ఆలోచన చేశారు తప్పితే మొత్తానికి ఈ బడ్జెట్ ప్రజామోదంగా ఉందనేది, సర్వజన రంజకంగా ఉందనేటువంటి మాట అందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి విషయం. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. మత్స్యకార జీవనోపాధికి ఊతమిచ్చి చేపల ఎగుమతులు పెంచే దిశగా కూటమి ప్రభుత్వ ప్రణాళికలను ప్రభుత్వ విప్ యనమల దివ్య స్వాగతించారు. సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెట్టుబడుల రాయితీలు, చేపల వేట నిషేధ సమయంలో భృతి కల్పన, బోట్లు, విల్లు, ఇంజన్లు కొనుగోలుకు చేయూత అందించేలా రూపొందించిన వ్యవసాయ బడ్జెట్ పద్దులు అభినందనీయమన్నారు యనమల దివ్య. ప్రభుత్వ విప్ యనమల దివ్య గత సమావేశాల్లో మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధికి ఊతమిచ్చే అంశాలను ప్రస్తావించారు. యనమల దివ్య గంగపుత్రుల ఆవేదనపై అసెంబ్లీలో గట్టిగా వాని వినిపించిన దివ్య ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆ దిశగా వ్యవసాయ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా జననేత్రి విజనరీకి దర్పణం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వర్ణాంధ్ర 2047కు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు మత్స్య, ఆక్వా రంగాలను ఒక గ్రోత్ ఇంజన్ గా ప్రభుత్వం గుర్తించడం శుభపరిణామమని ప్రభుత్వ విప్ యనమల దివ్య కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ పై వ్యాఖ్యానించారు. చేపల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న యనమల దివ్య దేశ మత్స్య సంపద ఎగుమతుల్లో 1920 కోట్లతో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో మత్స్య, ఆక్వా రంగాలకు ఊతమిచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. పండుగే పండుగ. అనకాపల్లి ప్రజల చిరకాల కోరికను కూటమి సర్కార్ నెరవేర్చిన శుభదినం నాడు అనకాపల్లి సంబరపడింది, సంబరం జరుపుకుంది. దీపావళిని మైమరిపించేలా బాణాసంచుల కాంతులతో వీధి వీధిన టపాసులు పేలాయి. ఎందుకట ఈ సంబరం అనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో అమ్మవారి జాతరకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీ నెరవేర్చాలని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కొనతాల అమ్మవారి విశిష్టత, జాతర ప్రాముఖ్యతను వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అనుగుణంగా ప్రభుత్వం నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ విషయాన్ని అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి కూటమి నేతలతో కలిసి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో సీఎం గారిని కలిసి చెప్పగానే వెంటనే తన చాంబర్కి పిలిచారు. పిలిచిన వెంటనే రామకృష్ణ గారు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర పండుగగా చేయాలని నూకరం పండుగకి సీఎం పిఎస్ అయిన రవిచంద్ర గారికి మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. కొంతాల రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం, మౌలిక ఆదేశాలు జారీ చేయడం మన అందరి అదృష్టంగా రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిచంద్ర గారికి సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు
సీఎం రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొంతల రామకృష్ణ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారుతో కూడా మాట్లాడడం జరిగింది, ఆనవ రామరెడ్డి గారితో. వాళ్ళు కూడా వెంటనే ఈ పండుగ తాలూకు ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది. నూకాలం పండుగ వచ్చే నెల పండుగ రాష్ట్ర పండుగ జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఈ నూకాలం గుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పేలా గోవింద్ గారు, అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండుగకి. ఈ విధంగా అందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ చేయడానికి మన ప్రీతం నాయకులు కొంతల రామకృష్ణ గారు చొరవ తీసుకొని ఈరోజు సీఎం గారి ఆఫీస్లో మాట్లాడి తక్షణమే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని సీఎం గారు ఆదేశించడం, వెంటనే సీఎం ఆఫీస్ నుంచి దేవాదాయ శాఖకి ఆ లెటర్లు పంపించడం, మళ్ళీ అక్కడి నుంచి రామకృష్ణ గారికి తిరిగి లెటర్లో సీఎం ఆఫీస్ నుంచి లెటర్ అయితే ఇవ్వడం, రామకృష్ణ గారికి ఆదేశించడం ఇవన్నీ జరిగాయి. రామకృష్ణ గారికి అమ్మవారి కోవిలతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎందుకంటే రామకృష్ణ గారి టైంలో లాస్ట్ టైం 2005 నుంచి 2004 నుంచి 2009 వరకు మంత్రిగా చేసిన సమయంలో నేను కూడా ఒక 3 సంవత్సరాలు అప్పుడు చైర్మన్గా చేయడం జరిగింది. నాడు విశేషమైన అభివృద్ధి, అప్పుడు 70 లక్షలతో నేనైతే హ్యాండ్ఓవర్ చేసుకుంటే తర్వాత నేను దిగిపోయే టైంకి 3 కోట్ల రూపాయల ఆదాయం. అలాగే ఆ చుట్టుపక్కల ప్లేసులు కొనడం కానీ లేకపోతే కాటేజీల నిర్మాణం కానీ బ్రహ్మాండంగా ఆ 3 సంవత్సరాలు పండుగని చాలా దిగ్విజయంగా నిర్వహించడానికి రామకృష్ణ గారు ఎంతో కృషి చేశారు. దానికి తగ్గట్టు అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ టైంలో మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అమ్మవారి పండుగని అత్యంత దైవంగా నిర్వహించి ఈ రాష్ట్రానికి ఆయన ఏ నమ్మకంతో అయితే రామకృష్ణ గారి మాటకి కట్టుబడి రాష్ట్ర పండుగగా చేయడానికి ఒప్పుకున్నారో దానికి ధీటుగా అక్కడ సార్ వచ్చినట్టునే మళ్ళీ పత్రికా సమావేశం నిర్వహించి అక్కడ పండగ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఆ అమ్మవారి ప్రతిష్టని మరింత పెంచడానికి మేమందరూ సాయశక్తులా ప్రయత్నిస్తామని. ప్రజాధికారికి మొన్న ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ఆ మేరకే ఈ రోజు రానున్న పండక్కి శతాబ్దాల చరిత్ర అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగని జాతరని రాష్ట్ర పండుగ నిజంగా డిక్లేర్ చేయడం అనేది మన అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా శుభ పరిణామంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర పండుగ ఉంటే మనకు లాభాలు ఏంటి అంటే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్థాయి వాళ్ళ నుంచి ఎండోమెంట్ లో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని మీద పర్యవేక్షణ చేస్తూ దాన్ని పరిశీలించుతూ ఎక్కువ నిధులు తేడానికి అవకాశాలు కలుగుతాయి. ముందుకి ఇంకా మన పండుగ ఇప్పుడు తెలంగాణలో సమ్మక్క సారక్కల సారలమ్మ పండుగని ఏ రకంగా అయితే జాతీయ రాష్ట్ర స్థాయి పండుగ మనం అక్కడ చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానికి వెళుతున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు ఎలా వస్తున్నారు. ఒకనాడు తల్లి పండుగ 40 రోజుల పండుగ అయితే ఈవేళ సంవత్సర పండుగను కూడా నూకాంబిక తల్లి గారి పండుగ అయింది. ఇప్పుడు ఈ స్ఫూర్తితో రామకృష్ణ గారు తెచ్చి ఈ జీవోత్సవం ద్వారా మనకి ఇంకా మహోన్నతంగా మహా ఆనందదాయకంగా ఇంకా ఉత్కృష్టంగా అభివృద్ధి పరంగా జరుగుతుందని మనం అందరూ ఆశించాలి. దానికి మీ పాత్రికేయ సోదరులు కూడా మన ప్రింట్ మీడియా కూడా మీరు దానికి మరింత దానికి మా బోధన ఇచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలని. మరి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా చేయాలని ఆయన చెప్పడమే కాకుండా ఇక్కడ అనకాపల్లికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట చెప్పించారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం రావడం కూడా జరుగుతూ ఉంది. మరి గత 23వ తారీఖున జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖ ఇవ్వడంతో పాటు ఈరోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలిపి లేఖను అందజేయడం జరిగింది. అయితే ఇక్కడ రామకృష్ణ గారిని మీ అందరం గర్వపడాల్సిన అవసరం ఏంటంటే
అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే ఆలోచన వచ్చిన ఏకైక నాయకుడు కొనతాల రామకృష్ణ. చాలా గర్వపడతాను. ఉత్తరాంధ్ర ఇలవేలుపు ప్రజల కొంగు బంగారు అమ్మవారు. అలాంటి పండుగను ఈరోజు రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రతి అనకాపల్లి ప్రాంత వాసులు కూడా చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి అంశం ఏదైందో అది ఖచ్చితంగా ఈ రాష్ట్ర పండుగ అంశం. దీనికి ఈ ప్రాంత ప్రజలుగా ఉన్నటువంటి మేమందరం కూడా రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆయన నాయకత్వంలో కూటమి సారథ్యంలో వచ్చే ఈ కొత్త అమావాస్య జాతరను రాష్ట్రానికే తలమానికంగా జరిగే విధంగా మా సాయి శక్తుల కూటమి నాయకులందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులను మళ్లీ అడ్డుకున్నారు తుని మండలం తాళ్లూరు గ్రామస్తులు. కాల్వ తవ్వకం వల్ల ఊరు పొలాలు వేరుపడ్డాయని, ఫలితంగా రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వపై వంతెన నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తున్న రైతులు మరోమారు ఇవాళ పనులను అడ్డగించారు. మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. మేము మొన్న 25వ తారీఖుని శాంతియుతంగా ధర్నా తెలపడానికి ఇక్కడ ఇదే ప్లేస్కి రావడం జరిగింది. ఆ రోజు పని ఆపాలని, మా ఆవేదన వ్యక్తం చేయాలని రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పోలవరం ఎడమ కాలువ మా ఊరి మీదుగా 2 చెరువులు 300 ఎకరాలు కోల్పోయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ రోజు అది తెలియజేయడానికి వచ్చాము. కారణం ఏంటంటే బ్రిడ్జి కావాలని. ఆ విషయం ఏంటంటే ఈ 300 ఎకరాలు పోవడం వల్ల మా గ్రామంలో రైతులు సుమారు కనుమరుగైపోయారు. కారణం ఏంటంటే ఈ 300 ఎకరాలు కూడా వరి పొలం పండేది. వరి సీజన్ అయిపోయిన తర్వాత కూరగాయలు పండించుకునేవారు ఈ రైతులు. ఈ కూరగాయల్ని టౌన్ తీసుకెళ్లి అమ్ముకొని ఏదో జీవితం గడిపేవారు. ఈ రోజు ఆ రైతులందరూ కూడా వాళ్ళ పొట్ట ఖాళీ చేసుకొని ఈ రోజు దినసరి కూలీలుగా మారిపోయారు. కారణం ఏంటంటే రైతు కూలీలుగా మారడానికి కూడా మాకు అవకాశం లేదు. కారణం ఈ గ్రామ నడిబొడ్డు నుంచి కాలువ వెళ్ళింది. కాలువ అవతలేమో మొత్తం మెట్ట సాగు, జీడి మామిడి తోటలు, మా పశువుల పాకులు, మా గ్రామ దేవత. ఈ రీసెంట్ గా వచ్చిన కాలనీ కూడా అటువైపు ఉంది. అంటే కూరగాయలు పండించుకునే దుస్థితిలో కూడా మా గ్రామం రైతులు లేరు. ఈ విధంగా ముస్లిం రైతులు అవ్వచ్చు, హిందూ రైతులు అవ్వచ్చు, అందరం కూడా కోల్పోయి ఈ రోజు టౌన్ వెళ్ళి టౌన్ లో రోజువారీ కూలీగా బతుకుతున్నాం మేము. ఆ విధంగా తాపి మేస్త్రులు వెనకాల కూలీలు గాని మారిపోయే పరిస్థితి మా ఊరికి వచ్చింది. ఓకే, ఇది పోయింది సరే. గ్రామం అవతల ఉన్న మా పశువుల పాకలు కావచ్చు, గొడ్డు గోదాము, చెట్టు సీమ అటువైపు ఉన్నాయి. ఈ రీసెంట్ గా ఇచ్చిన కాలనీ అటువైపు ఉంది. తర్వాత ఈ రీసెంట్ గా కట్టిన హాస్టల్ కూడా అటువైపు ఉంది. మా గ్రామదాత కూడా అటువైపు ఉంది. మరి అక్కడికి వెళ్ళాలంటే రోజువారీ ఇదే కాలువ ఏజెన్సీ వాళ్ళు రోజు చూస్తున్నారు. తెల్లవారు 3 గంటల నుంచి మేల్కొని మా గ్రామస్తులు ఆడవాళ్ళు అటు వెళ్తారు. పాలు అయ్యి తీసుకొని మళ్ళీ గ్రామంలోకి వస్తారు. పాలు అయ్యి అమ్ముకొని మళ్ళీ అటువైపు వెళ్తారు. పశువులు సాగుతారు. జీడిమాడి తోటలు ఏదో చేసుకుంటారు. ఈ విధంగా జరుగుతుంది. అయితే గతంలోనూ ఏజెన్సీలు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడే ఎందుకు వస్తుంది మీకు రెవల్యూషన్ అనేసి మొన్న అధికారులు అడగడం జరిగింది. ఓకే, గతంలో ఏజెన్సీలు వచ్చాయి, ఇక్కడ పనిచేసే. ఆ విధంగానే ఆ ఏజెన్సీలు కూడా మేము బాబు మాకు బ్రిడ్జి కావాలనేసి అడగడం జరిగింది. కారణం ఏంటంటే రోజు 90% పైన భూమి అటువైపు ఉంది. మరి రోజు మేము పొలాలకు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే మాకు బ్రిడ్జి కావాలా వద్దా? ఇది గట్టుదారు ఉంచారు. ఈ గట్టుదారు మీదగానే మేము రోజు వెళ్తున్నాం. ఇదే ఏజెన్సీ వాళ్ళు రోజు చూస్తున్నారు. ఎందుకంటే రోజు ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు మా ఆవేదన. ఆ రోజు కూడా ఇదే విధంగా ఈ అధికారులకి వీళ్ళకి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత మరుసటి రోజు 26వ తారీఖున డిప్యూటీ కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం గారు మా గ్రామానికి రావడం జరిగింది. మేము సంతోషించాం. కారణం ఏంటంటే అధికారులు కథలకు వచ్చింది. ఈ రోజుకైనా సరే మా సమస్యను పరిష్కరిస్తారని ఆ రోజు మళ్ళీ గ్రామస్తులందరం మేడం గారి దగ్గర రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, అటేమో ఒక బ్రిడ్జి ఉంది, ఇటేమో ఒక బ్రిడ్జి ఉందని చెప్తున్నారు. కరెక్టే, అటేమో ఒక గ్రామానికి ఉంది బ్రిడ్జి, ఇటేమో ఇంకో గ్రామానికి ఉంది బ్రిడ్జి. మా గ్రామానికి బ్రిడ్జి ఏది? మా గ్రామానికి రాకపోకల బ్రిడ్జి ఏది? అది అడిగితే దానికి 800 మీటర్లు 600 మీటర్లు రాసుకుంటున్నారు. ఓకే, నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నాను. మా గ్రామంలో ఒక మహిళ పడుగు నీళ్ళు పట్టుకొని, నెత్తి మీద పడుగు నీళ్ళు బిందు పట్టుకొని ఇలా మా గ్రామం నుంచి అలా ఆ విధంగా మీడియా ప్రతినిధులు తర్వాత తీయాలి. ఆ విధంగా ఆ బ్రిడ్జి మీద నడుచుకుంటూ మళ్ళీ ఇదే పాయింట్కి రావాలంటే ఎంత దూరం ఆ మహిళ నడవాలి? ఆ బిందు పట్టుకొని ఎంత దూరం నడిచి రావాలి? లేదు అనుకుంటే అటువైపు నుంచి ఆ విధంగా అదే బిందు పట్టుకొని అలా ఆ గ్రామానికి వేసిన బ్రిడ్జి మించి మళ్ళీ ఇదే పాయింట్కి రావడానికి ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఇటెన్ని కిలోమీటర్లు నడవాలి, అటెన్ని కిలోమీటర్లు నడవాలి? అధికారులు చెప్తున్నారు అటు ఉంది ఇటు ఉందని. కరెక్టే ఉంది. దీనివల్ల మాకు ఒరిగేదేముంది? కాబట్టి ఈ గట్టుదారి అనేది మాకు సౌకర్యవంతమైన దారి. ఇదైతే
రోజుకి 4 సార్లు 5 సార్లు ఈ మహిళలందరూ అండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మగవారంతా కూడా దినసరి కూలీలుగా మారిపోయారు. లేబర్ అయిపోయింది మా గ్రామం. రైతు వారు వెళ్ళపోయి లేబర్ అయిపోయాం. కాబట్టి మగవాళ్ళంతా టౌన్కి పనులు పోతారు, ఆడవాళ్ళు మాత్రమే పసులు పాకలు చూడాలి, జీడిమాడి తోటలు చూసుకోవాలి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఒక 8 సార్లు అవ్వచ్చు, 10 సార్లు అవ్వచ్చు, మా గ్రామం నుంచి అటు వెళ్తారు, అటు నుంచి ఇటు వస్తారు. ఇవన్నీ కూడా ఏజెన్సీలు చూస్తున్నారు. ఒకటి, గతంలో ఏజెన్సీలు కూడా ఇయ్యే మాట చెప్పాయి, కారణం ఏంటి, మీకు బ్రిడ్జ్ ఉంది అని చెప్పేవారు. మీ నమ్మం, బ్రిడ్జి అంటే ఇంకా వర్క్ అవ్వలేదు కదా, బ్రిడ్జి వేస్తారు కదా అని. ఇప్పుడు గత ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ విధంగానే మోసం చేశారు. అయితే మేము గతంలో నమ్మడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు పక్క గ్రామంలోనూ అదే డ్రైనేజీ వాటర్ పోవడానికి పక్కన 4 అడుగుల వంతెనిచ్చారు. అంటే అటు ఇటు రాకపోకలు వెళ్ళడానికి, రావడానికి, పోవడానికి ఇచ్చారు. మరి మా గ్రామంలో డ్రైనేజీ కాలువ వాటర్ ఓన్లీ ఏమీ వంతెన ఇవ్వకుండా డ్రైనేజీ కాలువ ఒకటే మాత్రమే వేశారు. ఇక్కడ యలంకొత్తూరు గ్రామంలో డ్రైనేజీ వాటర్ పోతూ పక్కనే 4 అడుగులు వంతెన వేశారు. వంతెన వాళ్ళకి రాకపోకలు కడగడానికి. కానీ మా గ్రామంలో వచ్చేసి డ్రైనేజీ వాటర్ పోవడానికి వేశారు, పక్కన వంతెన మాత్రం వేయలేదు. ఎందుకు వేయలేదు? మరి మాకు రాకపోకలకు ఉండాలి కదా. కాబట్టి డ్రైనేజీకి మాత్రం వేశారు. కాబట్టి ఆ రోజు మేము నమ్మాం, అంటే మాకు ఖచ్చితంగా బ్రిడ్జి వేస్తారు, అది డ్రైనేజీ వాటర్కి వేశారనేసి ఆ రోజు నమ్మడం జరిగింది. అయితే నేను కోరేది ఏంటంటే, ఈరోజు 300 ఎకరాలు మాది పోయినప్పటికీ మేము బాధపడకుండా ఇచ్చాము. మన రాష్ట్రంలో మిగతా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేము అడిగేదల్లా ఒకటే, ఈరోజు మేము కోల్పోయిన భూమిని మేము అడగట్లేదు, ఆ భూమి తాలూకు రేటు అడగట్లేదు, ఈ కాలంలో నీళ్ళు అడగట్లేదు. మాకు మాత్రం ఈ బ్రిడ్జి వేసి ప్రభుత్వం వారు, అధికారులు అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారనే కోరుతున్నాం. ఇది చేసి పెట్టాలని మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఇటు ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారిని, ఇటు వచ్చేసి మా గౌరవ ఎమ్మెల్యే జనమన దివ్యమ్మ గారిని, మా గురువారీలు రామకృష్ణ గారిని మేము కోరేది ఒకటే, మా గ్రామానికి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పొద్దున్న లేచి ఉదయం లేచి ఆ శ్రీలాంటి వెళ్ళి కాయ కసవా తెచ్చుకొని పుల్ల మొక్క తెచ్చుకొని మేము బతుకుతారండి. తర్వాత అమ్మవారు దేవత తల్లి ఇక్కడ ఉందండి, హాస్టల్ ఉందండి. మా బతుకుదారు అంతా మా ఆధారాలన్నీ పైన కాలువ దాటి వెళ్ళాలండి. మాకు కావాల్సింది బ్రిడ్జి కావాలా. మీరు అందరూ న్యాయం చేసి మాకు ఒక మంచి దానం చేస్తే మాకు అదే సంతోషం అండి. మేము అమాయకులు ఆటోళ్ళమండి, మేము గొడుచోళ్ళం కాదు. కాక మాకు చదువులు లేక మేము ఏదో రకంగా మేము తల ఉంచేసాం ఆ రోజు. అందు గురించి మీరు అందరూ మా అందరిని దయించి మాకు ఒక దారి చూపించండి. మాకు అదే మేము కోరుకుంటున్నాం. మాకు ఏమి వద్దండి, మీరు ఏమి పెట్టొద్దు, ఆ బ్రిడ్జి కావాలి మాకు. పొద్దున్న లేచి ఉదయం లేచి ఎంత వీళ్ళందరూ చూస్తున్నారండి కాలువ పని చేసేవాళ్ళు. కానీ మాకు చదువులు లేవండి, మాకు మాటలు చెప్పాలంటే చెప్పలేము. చదువులు లేక వచ్చిన కాడ చెప్తున్నాం, అది మీరు పట్టించుకొని మీరు ఏదో మాకు ధర్మం చేస్తే మీకు ఎంతో పుణ్యమండి. ఏంటి మేము తెల్లారితే కాలువ దాటి వెళ్ళాల, మాకు బ్రిడ్జి కావాలా. మేము ఎప్పుడు రోజుగా 4 చుట్లు 5 చుట్లు వెళ్తాం, ఇంటికి వస్తాం, చేలోకి వెళ్తాం, పాలు తీసుకుంటాం, దానాలు వేసుకుంటాం. భూమి అంతా అటైపోయి ఉండిపోయింది. మా కూలోని ఏమీ లేదండి, పోతే ఏతున్నా పోవాలి కూలి పనికి. కూలిపోయిన వాళ్ళు అయిపోయాం. మాకు తిన్నంత కూడు కూడా లేదు, పొలాలు పోయాయి, అన్ని పోయాయి. మాకు పాలు గేదెలు మేపుకొని మేము ఏదో జీవనాధారం చేసుకుంటున్నాం. ఆయాదారు లేకంటే ఈ కాశీ వెళ్ళి అటు ఇటు తిరిగి రావాలంటే మేము ఎక్కడి నుంచి తిరిగి వస్తామండి, తిరిగి రాలేము. మీరు దయించి ప్రభుత్వం కోరు కానీ ఎవరైనా సరే మాకు మాట్లాడడం సరి రాదు. ఏదో మా చదువుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలి పని వాళ్ళు, మాకు మాత్రం దారి చూపించండి. అన్ని దేవుడి కూడా ఉంది, కాలనీ ఉంది, హాస్టల్ ఉంది, అన్ని ఉన్నాయి, మా భూమి ఉంది. ఈ భూములు మేము ఏం చేసుకోవడమో, మీరు బ్రిడ్జి అయిపోతే భూములు ఒగ్గేసి ఈ ఊరు ఒగ్గేసి ఎక్కడికో పోయి బతకాలి తప్ప మాకు అంతకంటే దారి లేదు. ప్రభుత్వం కోరిక ఇదే మీకు కోరిక. తల్లికాడికి ఎల్లంతకి మా పెదలకి మా అన్నదమ్ములకి మా అక్కలకి అందరికి తావ మాకు పిచ్చి కావాల. మాకు బతుక తల్లికాడే ఉన్నాం, మా తల్లికాడ సేవ చేసుకుంటున్నాం. కాబట్టి మాకు తావ ఇవ్వండి, మా తల్లికాడ బ్రిడ్జి ఇవ్వాలి. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. శనివారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని శ్రీ చైతన్య గాయత్రి కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, త్రాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు.
కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సీటింగ్ విధానాన్ని మార్చాలని సూచించారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుని పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కూర్మానాథరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె అప్పారావు పాల్గొన్నారు. చాలా ఉన్నారా? ఏ నంబర్ చూస్తున్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పయ్యావుల బడ్జెట్ ప్రగతికి సోపానాలు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఆక్వా రంగానికి శుభ సూచకం, ప్రభుత్వ విప్ యనమల దివ్య. అనకాపల్లి నూకాలమ్మ జాతర ప్రభుత్వ పండుగగా గుర్తింపు. కొనసాగుతున్న తాళ్లూరు రైతుల ఆందోళనలు, పోలవరం కాల్వపై వంతెనకు డిమాండ్. ఇవి ఇవాల్టి వై న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.